ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి ఉండును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. నేటి దినవాక్యము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 32వ వచనము. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు మనలో నివసించాలి అనంటే మనము ఇతరులను క్షమించే వారముగా ఉండాలి. ఇతరులను క్షమించే విషయంలో మనం చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మన పట్ల తప్పు చేసిన వారిని తలుచుకుంటేనే ఎంతో భయంకరమైనటువంటి కోపం వచ్చేస్తూ ఉంటుంది. దేవుణ్ణి ఎరగని అనుజనుల సంగతి ఎలా ఉన్నా క్రైస్తవులని చెప్పుకునేవారు సైతము ఇతరులను క్షమించే విషయంలో అన్యజనుల్లానే ప్రవర్తిస్తూ ఉంటాం. మనం ఇతరులను క్షమించలేకపోతున్నామంటే మనలో దేవుడు లేనట్టే అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అదే మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదువుకుంటే, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు అని అక్కడ రాయబడి ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఏదైనా తప్పు చేసినప్పుడు దేవుడు మనలను క్షమించాలని కోరుకుంటూ ఉంటాం. దేవుడు మనలను క్షమించాలంటే మనం కూడా ఇతరులను క్షమించాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డ, క్షమించే మనసు నీలో నాలో లేకపోతే దేవుడు మన ప్రార్థనలను అంగీకరించాడు. అందుకనే మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో మనం చదువుకుంటే, మీరు ఒకని మీద ఒకడు విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించుడి అని అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి మనం అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చుకోవడం, మనల్ని మనం హెచ్చించుకోవటం వలన ఇతరులను మనం ఎప్పుడు కూడా క్షమించలేం. మనల్ని మనం హెచ్చించుకున్నప్పుడు మనలో ఉండేటువంటి అహం ఇతరులను క్షమించనియదు. ముందుగా మనల్ని మనం తగ్గించుకోగలిగితే ఎదుటి వారిని ఖచ్చితంగా మనము క్షమించటం సాధ్యమవుతూ ఉంటుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం హృదయపూర్వకంగా ప్రేమించగలిగితే ఇతరులను క్షమించటం మనకు చాలా సులభంగా ఉంటుంది. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మన పాపములను క్షమించి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఎవరైనా సరే, ఎవరి చేతైనా సరే బాధించబడినట్లయితే, నీ సహోదరుని మాటలు నిన్ను బాధించినట్లయితే వారిని క్షమిద్దాం. ఎందుకంటే తండ్రి ప్రేమ నీలో నిలిచి ఉండాలి అనంటే ఒకరిని ఒకరు సహించుకొనొచ్చు. మనం ప్రభువులో ముందుకు కొనసాగాలని ఈ ఉదయకాల సమయం ప్రభువు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, మనం ఇతరులను క్షమించలేకపోతున్నామంటే మనం దేవుణ్ణి ప్రేమించటం లేదన్న వాస్తవం ఈ ఉదయకాల సమయంలో మన ముందు ఉంచబడుతూ ఉంది. నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత భక్తి కార్యాలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, సహోదర ప్రేమ లేకపోతే నీ జీవితం అంతా కూడా వ్యర్థమే అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ సహోదరుని ప్రేమించలేని వాడు దేవుని దృష్టిలో దోషి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము దేవుని ప్రేమిస్తున్నామో లేదో ఇతరులను క్షమించటం ద్వారానే తెలుస్తూ ఉంది. దేవునితో సమస్తము సాధ్యమని మనము గుర్తుంచుకోవాలి. ఇప్పటి నుండి, ఈ దినము నుండే మిమ్మల్ని ద్వేషించే వారిని కూడా క్షమించడానికి ప్రయత్నించండి. దేవుడు మీకు అన్ని విషయాల్లో కూడా తప్పక సహాయపడతాడు. ఆయన మీ యందుండి మీరు అడుగుపెట్టు ప్రతి స్థలములో కూడా ఆయన మీతో ఉంటాడు. క్షమించగలిగినట్లయితే ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. క్షమాపణలో
ఎన్ని గొప్ప అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు దాచబడి ఉన్నాయి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో సహోదరుని ప్రేమ కలిగి ఇతరులను క్షమించే వారముగా మనం ఉన్నట్లయితే గొప్ప దీవెనలను పొందుకుంటాం. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకున్నతమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు ప్రభువా. మేము ఈ లోకంలో బ్రతుకున్నంత కాలము నిన్ను పోలి జీవించలాగున మాకు శక్తిని అనుగ్రహించండి. మాలోని అహాన్ని తీసివేసి క్షమించగలిగేటువంటి మనసును మాకు అనుగ్రహించండి తండ్రి. ఉదయకాల సమయంలో ఎందరైతే ఇలాంటి చక్కటి తీర్మానమును చేసుకుంటున్నారో వారందరికీ కూడా మీరు తప్పక సహాయమును అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసెఫ్.